రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి పట్టభద్రులు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం విజయంతో పట్టభద్రులకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంతో కలిసి శనివారం ఏలూరులో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ గడిచిన 8 నెలల్లో కూటమి ప్రభుత్వ పాలన దృష్టిలో పెట్టుకుని పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పట్టభద్రుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. ఎమ్మెల్సీగా పేరాబత్తులను గెలిపిస్తే భవిష్యత్తులో పట్టభద్రులకు ఎన్నో మేళ్లు జరుగుతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ వైసీపీ 5 ఏళ్ల పాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాలనను అంచనా వేసే విద్యావంతులైన పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని సూచించారు. ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు గ్రాడ్యుయేట్స్ సహకరించారో అదే రీతిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తన విజయానికి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకురాలు ఆచంట సునీత, పార్టీ పరిశీలకులు షేక్ మీరావలి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు. దృష్టికి కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కానీ తీసుకురావడం జరిగింది. రేపు భవిష్యత్తులో ఏదైతే వాళ్ళ మద్దతుని పూర్తిగా ఇచ్చినప్పుడు మరి మా అభ్యర్థులు కూడా వీళ్ళ కోసం పోరాటం చేయవలసిన బాధ్యత కూడా ఉంటుంది. అందుకని ముందుగా ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకుని వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు పరిచయం చేసుకో ఈరోజు పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయాన్ని వాళ్ళందరూ కూడా ఒకటి వేసి రాజశేఖర్ గారు ఇవాళ పోటీ చేస్తున్నారు. ఇవాళ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అంతా కూడా బాగా జరుగుతుంది. అందరు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీస్ అందరు కూడా, అలాగే జిల్లా ప్రెసిడెంట్స్, అలాగే మేయరు, ప్రతి ఒక్కరు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇవాళ అందరు కూడా, ఇవాళ మీరు చూస్తే అందరూ టీచర్స్ అయినా కానీ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరు కూడా ఈ ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి పైన గవర్నమెంట్ నుంచి ఈ గవర్నమెంట్లో ఎంత బాగా జరుగుతుందో వాళ్ళకు కూడా ఐడియా అనాలిసిస్ చేసుకోగలుగుతారు. ప్రతి ఒక్కరికి మళ్ళీ కూడా మీ అందరూ మీడియా తరఫున మళ్ళీ అందరికీ కోరుకుంటున్నాము, రాజశేఖర్ గారిని గెలిపేయండి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికి కూడా నమస్కారాలు. ఈ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున కూటమి విజయానికి ఎలాగైతే సహకరించారో మరి అదేవిధంగా ఇప్పుడు కూటమి బలపరిచిన అభ్యర్థిగా నన్ను కూడా అత్యధిక మెజారిటీతో సీరియల్ నెంబర్ 1 దగ్గర 1 అనే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఎవరైనా వాళ్ళ హక్కుల గురించి చెప్పుకోవచ్చు, వాళ్ళ సమస్యల గురించి చెప్పుకుంటే వెంటనే పరిష్కారం అవుతుందనే ఒక మంచి వాతావరణం కల్పించడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ విజ్ఞులైన, మేధావులైన పట్టభద్రులు అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయించి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ ద్వారా కోరుకున్నాం. నమస్కారం. ఇవి ఆయా జోన్లో, ఆయా పట్టణాల్లో విడుదలై ఇవి మెంబర్ ఆఫ్ స్కూల్స్ ఎక్కువ. రాష్ట్రంలో 15,000 చిల్లర ప్రైవేట్ స్కూల్స్ ఉంటే కార్పొరేట్ మినహాయిస్తే ఈ 300 నుంచి 500 సంపూర్ణ స్కూల్స్ ఎక్కువ. ఏదైనా జీవో రిలీజ్ చేసేటప్పుడు జనరల్గా చేస్తున్నారు. అది కేటగరైజేషన్ జరిగితే చిన్న పాఠశాలలో కొంచెం సేఫ్గా ఉంటాయి. అంటే ఒక